క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు నయోమి తన ఇద్దరు కోడలను పిలిచి అంటుంది, అమ్మా నేను ఇక పిల్లలకి అనే వయసు లేదు, నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎరిగిన తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న వరకు మీ వయసు ఉండదు, కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోతే మీ తల్లిదండ్రులు మీ వయసును బట్టి తగినటువంటి వరుణ్ణి చూసి మీకు వివాహం చేస్తారు, మీ జీవితాన్ని నాతో ఉండి నాశనం చేసుకోకండి. హలో, ఎలాగా నాతో ఉండి మీ జీవితాన్ని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, వెళ్ళిపోండి అమ్మా అని చెప్తే ఎవరు వెళ్ళిపోయారు? వార్పని చాలా మంది తక్కువ చూస్తారండి. వార్ప ఆల్సో ఇస్ గుడ్ గర్ల్. 10వ వచనం చదవ. అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చి, వారు అంటే ఎవరు? వార్ప రూతు. నీ ప్రజలు ఎదుగు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, వార్ప కూడా వెళ్ళిపోమంటే వెంటనే వెళ్ళిపోలేదండి. షీ ఆల్సో సెడ్, అమ్మా నీతోనే ఉంటాం, నీ దేవుడే మా దేవుడు, నీ ప్రజలే మా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటా. వార్ప అంది. కానీ వార్ప తన యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రెండవ పర్యాయం మరలా అడగగానే వార్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు హత్తుకునే వాళ్ళు ఇష్టమా, ముద్దెట్టుకునే వాళ్ళు ఇష్టమా? మీకు ముద్దెట్టుకునే వాళ్ళు ఇష్టం. వీళ్ళు వెనకాల కోతులు హత్తుంటారు. అత్తగారులు పోస్ట్ వచ్చిన వాళ్ళటువంటి స్త్రీలారా, ప్రమోషన్ వచ్చిన వాళ్ళారా, జాగ్రత్త. మీకు కోడలు వస్తే ముద్దెట్టుకునే కోళ్ళ, హత్తుకునే కోళ్ళ చూడ్చుకోండి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇంకా ప్రమోషన్ రాకుండా ఇంకా సబార్డినేట్గానే ఉన్నారనుకోండి. సబార్డినేట్ అంటే అత్తగారులు ఏమో ఆర్డినేటర్లు, మీరేమో కలెక్టర్లు, మీరు సబ్ కలెక్టర్లు. దేవునికి స్తోత్రం కాదండి. ఒకవేళ మీరు ఇంకా అపోజిషన్లో ఉంటే మీరు ఏ కోడలుగా ఉన్నారు? ముద్దెట్టుకునే కోళ్ళగా ఉన్నారా, హత్తుకునే కోడలుగా ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించేయండి. రూత్ అయితే ఆమెను హత్తుకుని ఆమెతో పాటు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన స్టోరీలో మనకందరికీ తెలిసింది. సింపుల్గా చెప్తాను. రూతును నయోమి అంటుంది, నాకు ఒక బంధువు అన్నాడు, వాణి తోటలోనికి వెళ్ళి ఇంకెక్కడ తోటలోకి వెళ్ళదు, వాణి చేలోనికి వెళ్ళి ఇంకెవడి చేలోకి వెళ్ళొద్దాం. బోయాజు గురించి రాస్తా ఉంటాడు. 2వ అధ్యాయం 1వ వచనం, నయోమి పెనిమిటికి బంధువు ఒకడు నేను, అతడు చాలా హల్లెలూయా ఎంత ఆస్తిపరుడు అంటే చరిత్రలో మనకు తెలుస్తూ ఉంది. బోయాజు ఒక ఇల్లు కట్టుకున్నాడట. ఆ ఇల్లు ఎలాంటిదో తెలుసా? ఒక కొండను తొలిచి ఆ కొండ తొలిచినటువంటి దానిలో ఒక విశాలమైనటువంటి గృహాన్ని నిర్మించుకున్నవాడు బోయాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బోయాజు కలిగి ఉన్నటువంటి తన ఆస్తి కానివ్వండి, తన సంపద కానివ్వండి, తన గృహం కానివ్వండి, బోయాజు తర్వాత ఎవరికి వచ్చుద్ది? బోయాజు తర్వాత తన ఆస్తి ఓబేదిది. ఓబేదు తర్వాత బోయాజు ఆస్తి అంతా యెషయాది. యెషయా తర్వాత తన ఆస్తి అంతా దావీదుది. ఇప్పుడు బోయాజు కట్టుకున్న ఇల్లు కానివ్వండి, బోయాజు సంపాదించుకున్న ఆస్తి కానివ్వండి, వంశ పారంపర్యంగా ఎక్కడి వరకు వచ్చిందంటే దావీదు వరకు వచ్చింది. ఈ దావీదు వరకు వచ్చినటువంటి ఈ ఆస్తి దావీదుకి ఆ ఇంట్లో లేడండి. దావీదు ఆ ఇంట్లో లేడు. దావీదు ఏం చేశాడంటే దావీదు పురాన్ని కట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదుకు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే దావీదు కొడుకునటువంటి అబ్షాలోము దావీదును తరవడం మొదలెట్టాడు. అబ్షాలోమును దావీదు చంపడం పెద్ద కష్టమేం కాదు. కానీ దావీదు అబ్షాలోమును చంపలేదు. ఎందుకంటే వాడు శత్రువైనా కానీ అతను అబ్షాలోము దావీదుకు కుమారుడు. చూడండి, అందులో బైబిల్లో ఒక మాట ఉంటుంది. దావీదు అంటాడు, నా ఇంట భోజనం చేసినవాడే, నా ఇంట నాతో కలిసి భోజనం తిన్నవాడే, నన్ను తన్నుటకు తన మడమెను
ఎత్తెను అంటాడు. ఇంట్లో వాడు మనం ఎత్తే ఏం చేస్తాం? కొడుకును చెప్పలేక, రాజ్యాన్ని వదులుకోలేక, ఇక రాజ్యాన్ని వదులుకున్న పరిస్థితుల్లో దావీదు ఆ యొక్క అబ్షాలోము చేతిలో నుంచి పారిపోతా ఉన్నాడు. పారిపోతున్నప్పుడు బుర్జుల్లా అయినటువంటి ఒక ముసలాయన దావీదును చేర్చుకుని దావీదుకు సహకరించాడు. జాగ్రత్తగా వినాలి. బుర్జుల్లా అయినటువంటి వాడు ఆ యొక్క దావీదుకు సహకరించాడు. సహకరించిన తర్వాత ఈలోపు అబ్షాలోము యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అబ్షాలోము దావీదు యొక్క సైనిక అధికారి అబ్షాలోముని చంపేశాడు. కొంతకాలం దుఃఖించాడు. కానీ అబ్షాలోము తర్వాత మళ్ళా దావీదు సింహాసనం మీదకి వెళ్ళాడు. సింహాసనం మీదకి వెళ్ళేటప్పుడు అతన్ని సహకరించినటువంటి బర్జిల్లా యొక్క ఆ యొక్క ముసలివానితో ఆ యొక్క వృద్ధుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు సహకరించావు కనుక ఐ వాంట్ టు హెల్ప్ యూ. హలో, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో పాటు అత్తపురానికి వచ్చేసాయి. ఈరోజు ఎంతమంది పడిపోయిన వారికి సహకరిస్తారండి? కురింగిన వారికి ఎంతమంది సహకరిస్తున్నారండి? కష్టాల్లో ఉన్న వారికి ఎంతమంది సహకరిస్తున్నారండి? వేదనలో ఉన్న వారికి ఎంతమంది చేయూతనిస్తున్నారండి? బ్రతికి చెడిన వాడికి ఎంతమంది చేయూతనిస్తున్నారండి? హలో హలో హలో, బతికి చెడిన వాడిని చూస్తే మనకి ఎంత లోకువే కదండి. అప్పుడు లేచి పడ్డాడు, అప్పుడు గీర చేశాడు. నేను మాట చెప్తాను, వాడు పడింది వాడి నాశనానికి కాదు, నీలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు ఆడికి కింద పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవడు తనవాడో ఎవడు బయటవాడో తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు తగ్గించి తన చుట్టూ ఉన్న ప్రజల యొక్క గుణాలను ఆయనకు వారికి తెలిసేటట్టు చేస్తాడు. బర్జిల్లా యొక్క గుణము తెలిసినటువంటి దావీదు అంటున్నాడు, నేను పడిపోయినప్పుడు నాకు సహకరించావు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడున్నావు, నాకు ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టావు, నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చావు, నీవు నాకు సహకరించావు కనుక నీ మేలుకు ప్రతిగా నేను నీకు మేలు చేస్తాను. అప్పుడు బర్జిల్లా అంటాడు, అయ్యా నేను ముసలివాణ్ణి, ఇక చివరి దినాల్లో ఉన్నాను, ఇక నేను ఎక్కడికి రాలేను, నా స్వగ్రామాన్ని నేను విడిచిపెట్టలేను, నువ్వు నాకు చేయాలనుకున్న మేలు నా కుమారుడైనడు కింహాముకు చెయ్యి అంటాడు. అప్పుడు కింహాంని దావీదు తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకుంటాడు. కింహాముని దావీదు ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారునిగా ప్రేమించాడు. తన సొంత కుమారునిగా ప్రేమించి దావీదు ఏం చేశాడంటే తన పిత్రార్జితంగా వస్తున్నటువంటి బోయాజు గృహాన్ని కింహాముకి ఇచ్చి దానిని ఒక సత్రంగా, ప్రజలకు అనుకూల స్థలంగా మార్చమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఒక పుస్తకం ఉంటుంది, తరుగుమ్ ఎరుషల్మి అనేటువంటి ఒక పుస్తకం ఈ మాట రాయబడింది. ఈ మాట రాయబడిన తర్వాత అప్పుడు ఈ కింహాం ఏమి చేశాడంటే బోయాజు ఇంటిని, బోయాజు ఇల్లు అంటే బోయాజు పుట్టిన ఇల్లు, ఓబేదు పుట్టిన ఇల్లు, యెషీ పుట్టిన ఇల్లు, యెషీ తర్వాత దావీదు పుట్టిన ఇంటిని ఒక సత్రంగా మార్చి దానిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నాటి నుండి నడిపించబడుతున్నటువంటి ఆ సత్రం యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టే వరకు సత్రంగానే నడిపించబడతా ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదు కుమారుడిగా పుట్టేటువంటి యేసు తన ఇంటిలో పుట్టాలి కనుక ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడు? సత్రంలో పుట్టాడు. ఏ సత్రం అంటే బోయాజు ఇంటిలో పుట్టాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని గేరోతు కింహాం అంటారు. గేరోతు కింహాం అంటారు. 20 గ్రంథం 41వ అధ్యాయం చివరి మాటల్లో మాట ఉంటుంది, అది సత్రంగా మార్చబడినట్లుగా. జాగ్రత్తగా మనం ఉంటే యేసువారు ఇప్పుడు ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేమును ఎందుకు అనుకున్నాడంటే బెత్లెహేములు ఎక్కడ పడితే అక్కడ పుట్టడానికి కాదు. బెత్లెహేములో ఆయనకు నచ్చిన ఆయన ఏదో ఒక స్థలంలో పుట్టడానికి కాదు ఆయన వస్తా. బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలంటే బెత్లెహేములో నుంచి దావీదు సంతానము వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. దావీదు కుమారుడిగా పుట్టవలసిన వాడు దావీదు గృహములోనే పుట్టాలి కనుక యెరూషలేములో బెత్లెహేములో ఆ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి బోయాజు గృహములో తన పితరులు పుట్టినటువంటి గృహములో యేసు వారు జన్మించాడు. ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. నేను ఈ మాటలు చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు వారు ఎక్కడ పుట్టారండి? యేసు వారు తన ఇంట్లో పుట్టాడు. తన పిత్రార్జితంగా వస్తున్నటువంటి తన ఇంట్లో ఎవరు ఎందుకు ఉపయోగపడుతుంది? ఎవరైనా మనకి ఎంతవరకు అంటే యేసే పుట్టాడు, ఎక్కడ పుడితేంటి
అనొచ్చు, తప్పే లేదు. కానీ కొన్ని విషయాలు నేర్చుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏసీ ఇప్పుడు ఇక్కడ పుట్టలేదని ఎవరు చెప్పినా నేను స్వీకరిస్తాను. ఇప్పుడు సత్రంలో పుట్టలేదని ఎవడో చెప్పినా ఐఎమ్ వెల్కమ్ హిమ్, ఐ విల్ వెల్కమ్ హిమ్. అది ఏం చెప్పారో వింటాను. ఇప్పుడు నేను చెప్పింది రైట్ అన్ను ఏనంటే ఎవడేడు పాడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నాకున్న ఆధారాలు, నాకు తెలిసినటువంటి ప్రత్యక్షత, ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నాను. యేసు వారు బోయాజు గృహములో అనగా దావీదు యొక్క సంతానముకు ఇక వారసత్వముగా వస్తున్నటువంటి పిత్రార్చితమైనటువంటి బోయాజు గృహములో యేసు వారు జన్మించారు. తన ఇంట్లో పుట్టాడు కానీ ఇప్పుడు తన ఇంట్లో నివాసం ఉండడానికి స్థలము లేదు. అప్పటికే సత్రమంతా కూడా ఏమైపోయిందంట, సత్రమంతా నిండిపోయింది. త్రాగుబోతులతోనూ, తిండిబోతులతోనూ, జూదమాలే వాళ్ళతోనూ, నానా రకాలైనటువంటి ప్రజలతోనూ ఆ సత్రమంతా నిండిపోయి ఉంది. యేసయ్య పుట్టాడే కానీ యేసయ్యకు ఆ స్థలాన్ని, ఆ ఇంటిని ఇవ్వడానికి ఆ ప్రజలు ఒప్పుకోలేదు. యేసయ్య వారు తన ఇంటిని విడిచిపెట్టి ఆ ప్రక్కనే ఉన్నటువంటి పశువుల స్థలములో, పశువులు నివసించు స్థలములో, పశువుల తొట్టులో పొరండి అన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. తన సొంత ఇంట్లో కూడా ఆయనకి ఏమి లేదండి. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంటుంది, నక్కలకు బొరియలు ఆకాశ పక్షుల గూళ్ళుండెను, మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను స్థలము లేదు. ఇప్పుడు ఎక్కడ లేదు ఆయనకి స్థలం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లేదు. సొంత ఇంట్లో స్థలం లేదా, సొంత ఇంట్లో స్థలం లేదా. ఈరోజు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, 333 సంవత్సరాలు బ్రతికారు. ఆయన మరణించాడు, పాపక్షమాపణ కొరకు రక్తం గార్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన పరమునికి వెళ్ళాడు. నేటికి తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. కోడి తన రెక్కల కిందకి తన పిల్లల్ని పిలిచినట్లుగా యేసువారు తన ప్రజలందరినీ పిలుస్తున్నాడు. అయ్యా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం అంటాడు, నేను ఇదిగో తలుపు వద్ద తట్టుచుండి నిలుచుడి తట్టుచున్నాను. ఎవరైనా నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, వాడు నాతో, నేను వాడితోను భోజనము. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుండిపోయాడు ఈయన? ఏ తలుపు? ప్రభువు వాక్యం మరో చోట రాయబడుతుంది, నీ దేహమే ఆయన. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నీ దేహమే ఆయన ఆలయమై ఉండగా నీ దేహములో, నీ ఆత్మలో, నీ హృదయములో ఆయన నివాసం ఉండడానికి ఇష్టపడతా ఉంటుంది. మనం ఆయనను ఏం చేస్తున్నాం? ఆయనని చేర్చుకునే అవకాశమే లేదు. మన హృదయంలో యేసయ్యకు స్థానము లేదు. మన హృదయం నుండి లోకము, లోకాలోచన, లోక తలపులు, లోక బుద్ధి, లోక జ్ఞానము నిండిపోయి మనుషులకు స్థానం ఇచ్చేసి, స్నేహితులకు స్థానం ఇచ్చేసి, ప్రియులకు స్థానం ఇచ్చేసి, వాళ్ళకి వీళ్ళకి హృదయంలో స్థానం ఇచ్చేసి హృదయాన్ని ఫిల్ చేసేసుకున్నాం. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ గాడ్. దేవుడు నివాసం ఉండడానికి, దేవుడు అడుగు పెట్టడానికి హృదయంలో నీకు కాస్తంత స్థలం కూడా లేకుండా హృదయం నిండా కూడా లోకంతో నింపబడిపోయింది. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా మేము రక్షణ పొందాం, బాప్తిసం పొందామని మీ దగ్గరికే వస్తున్నాను. ఎవడో దయదలిసి వాక్యం చెప్తే, మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, మీరు రక్షణ సువార్త ప్రకటిస్తే, మీకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపింపజేస్తే, దేవుని యొక్క మీ కొరకు, మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే, దేవుడు మీకు మేలు చేస్తే, యేసయ్యకు కాస్తంత ప్లేసు ఇచ్చారు. హలో, కాస్తంత ప్లేస్ అంటే ఎక్కడ ఇచ్చారు? పశువుల శాలలో, పశువుల తొట్టులో స్థలం ఇచ్చారు. ఏమంటున్నావు తెలుసా? అయ్యో మేము రక్షణ పొందాము. ఓకే, నువ్వు రక్షణ పొందు. వేర్ ఇస్ జీసస్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో క్రీస్తు స్థానము ఏంటి? అసలే యేసయ్యకు స్థానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విషయం పక్కనట్టండి. అసలు రక్షణ పొందిన నీవు, నీ ఇంటిలోనికి యేసయ్యను పిలిచిన నీవు, నీ ఇంటిలో రక్షణ పొందిన నీవు, క్రీస్తును అంగీకరించిన నీవు, క్రీస్తును ఒప్పుకున్న నీవు, క్రీస్తు యొక్క రుచిని చూచిన నీవు, క్రీస్తు యొక్క అద్భుతాల రుచిని చూచిన నీవు, క్రీస్తు యొక్క మాధుర్యాన్ని చూచిన నీవు, వాక్యపు వెలుగులను చూచిన నీవు, యేసయ్యకు ఏ స్థలం ఇచ్చావు? ఏ ప్లేస్ ఇచ్చావు? వేర్ ఇస్ జీసస్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో దేవుని స్థానం ఏంటి? నీ జీవితంలో దేవుని యొక్క స్థానం ఏంటి? ఎక్కడ పెట్టావు యేసయ్య?
యేసయ్యకి ఏ స్థానం ఇచ్చావు నువ్వు ఏ స్థానం ఇచ్చావు నేను చెప్తాను చూడండి. నేను మొదలుగా చెప్పాను, పశువుల శాలను లేకపోతే పశువులను ఇశ్రాయేలులు యూదులు దేనికి సాదృశ్యంగా చూసుకునేవారు? పశువుల్ని వాళ్ళు ఎలా చూసుకునేవారు? ఐశ్వర్యంగా, సంపదగా చూసుకునేవారు. ఈరోజు యేసయ్యను కూడా మనం ఎలా చూస్తున్నాం తెలుసా? మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళుగా చూస్తున్నాం తప్ప రక్షణ ఇచ్చేవాడిగా ఎవడు కూడా యేసయ్యను అంగీకరించట్లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత ప్రార్థన ముగించే లోపు నీ నోట్లో ప్రభువా నాకు అది కావాలి అని అడగకుండా ఏ ప్రార్థనని ముగించావా? డబ్బు కావాలనకుండా ప్రార్థన ముగించావా? ఆరోగ్యం కావాలని అడగకుండా ప్రార్థన ముగించావా? ఆస్తి కావాలని అడగకుండా ప్రార్థన ముగించావా? ఎప్పుడు ఆ ప్రార్థనను ముగించలేదు నువ్వు. అంటే నువ్వు యేసయ్యను ఎట్లా చూస్తున్నావో తెలుసా? డబ్బులు ఇచ్చేవాడిగా చూస్తున్నావు, ఆస్తులు ఇచ్చేవాడిగా చూస్తున్నావు, గృహాలు ఇచ్చేవాడిగా చూస్తున్నావు, ఆరోగ్యం ఇచ్చేవాడిగా చూస్తున్నావు. కానీ రక్షణ ఇచ్చేవాడిగా, నీ ఇంటికి యజమానునిగా, నీ ఇంటికి ఆయన రక్షణకర్తగా, నీ జీవితానికి ఆయన ప్రధానుడిగా యేసయ్యను నువ్వు చూడటం లేదా? నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే, నీ జీవితంలో యేసయ్యకు స్థానం ఇస్తే, నీ బ్రతుకులో యేసయ్యకు స్థానం ఇస్తే నీ జీవితం మరొక రకంగా ఉంటుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. చాలా మంది యేసయ్యను అడుగుతారు, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, అయ్యా నాకు రక్షణ, అయ్యా నాకు ఆస్తులు కావాలి, అయ్యా నాకు పిల్లలు కావాలి, అయ్యా నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, అయ్యా నా పిల్లలు ఉద్యోగస్తులుగా ఉండాలి, కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, హెలికాప్టర్లు కొనాలి, విమానాలు కొనాలి. దేవుడేమో నీకు డబ్బులు సంపాదించి పెట్టి వెండింగ్ మిషనా? ఆర్ యు లుకింగ్ ఎట్ జీసస్ లైక్ ఎ వెండింగ్ మిషన్? అయ్యా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. ఈజ్ ఏ డాక్టర్. ఆయన ఒక డాక్టర్గా మాత్రమే చూస్తున్నావు నువ్వు. అసలు యేసు ఎవరో తెలుసా నువ్వు? అసలు యేసు ఎందుకు వచ్చాడో తెలుసా ఈ లోకానికి? జాగ్రత్తగా వినండి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీలోను నాలోను ఉండి, నీతోను నాతోను ఉండి, మనలను పాప ప్రాయశ్చిత్తార్థమై తన రక్తాన్ని కార్చి మన పాపములు కడిగి మనల్ని పరముకు తీసుకెళ్ళడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. నరకం నుండి తప్పించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మనలను బాగు చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మనలను అడిగి ఉన్నటువంటి మనలను లేవనెత్తడానికి యేసయ్య వచ్చాడు. కానీ మన జీవితాల్లో యేసయ్యకి ఆయన అనుకున్న స్థానము, ఆయన కోరుకున్న స్థానాన్ని మనము చెప్పట్లేదు. మీరు ఇవ్వడం లేదు. అన్నిటికంటే చివరి స్థానాన్ని ఇస్తున్నాం. అయ్యా గెస్ట్ రూమ్ కూడా ఫిల్ అయిపోయింది. హలో, అతిథులు ఉండే రూమ్ కూడా. అంటే మనం అతిథులకు ఇచ్చినటువంటి విలువ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. అతిథులకు ఇచ్చినటువంటి విలువ కూడా యేసయ్యకు మనం ఇవ్వలేకపోతున్నాం. ఇంట్లో పిల్లలకి ఇచ్చినటువంటి విలువ కూడా యేసయ్యకి ఇవ్వలేకపోతున్నాం. జాగ్రత్తగా వినండి. నువ్వు ఎవరి మాటకు లోబడుతున్నావు? ఎవరి మాట వింటున్నావు? ఒకవేళ నువ్వు ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోగలిగితే, హృదయంలో నీ జీవితంలో యేసయ్యకు స్థానం ఇవ్వగలిగితే, ద ప్రథమ స్థానాన్ని యేసయ్యకి ఇవ్వగలిగితే, నీ ఇంటిలో ఆయన యజమానుడుగా ఉండగలిగితే, నీ జీవితంలో ఆయన యజమానుడుగా ఉండగలిగితే, ఆయన నీ కార్యములన్నిటిని ఆయన సఫలపరచుటకు సమర్థుడు. అందుకుని అంటాడు కదా సామెతల గ్రంథకర్త, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ మార్గములన్నిటినీ సరళము చేస్తాడు. కానీ మనం ఒప్పుకుంటాం ఆయన అధికారానికి? ఎవరికి ఒప్పుకుంటాం? మనం ఎవరి మాటలు వింటాం? ఎవరి మాటలు వింటున్నావు? నువ్వు యేసయ్యని ఎక్కడ పెడుతున్నావు? నేను చర్చిలో ఉన్నానని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు చర్చిలో ఉన్నావు, కానీ చర్చిలో ఉన్న నీ జీవితంలో యేసయ్య మాత్రం పాకలోనే ఉన్నాడు, పశువుల తొట్టులోనే ఉన్నాడు, ఇంటికి బయటే ఉన్నాడు, నీ జీవితానికి బయట యేసయ్య ఉన్నాడు. యేసయ్య నీ ఇంటిలో, నీ జీవితంలో స్థానం ఇవ్వగలిగితే ఆయన నిన్ను, అందుకని అంటాడు కదా దావీదు, యేసుక్రీస్తు ప్రభువు అంట, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు, మనం ఆలోచించేవన్నీ కూడా ఆయన వెంట వస్తాయి. ఆయన బయట పెట్టి ఆయన కావాలనుకుంటే అవి మన దగ్గరికి రావో. యేసు మాట వింటున్నావా? లోకం మాట వింటున్నావా? యేసుకి స్థానం ఇస్తున్నావా? లోకానికి స్థానం ఇస్తున్నావా? ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి రాగలిగితే, యేసయ్య నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, ఇబ్బందులు సమస్తాన్ని తొలగించి ఆయన నిన్ను సంతోషంగాను సమాధానంతో నింపుటకు ఆయన సమర్థుడు. ఈ లోకానికి ఆయన వచ్చింది నిన్ను నన్ను దండించడానికి,
ఖండించడానికో లేదా మనలను ఇబ్బంది పెట్టడానికి ఆయన రాలేదు ఈ లోకానికి. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను మనం పాపము నుండి మనల్ని విడిపించి మనలను రక్షించి మనల్ని పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, యేసయ్య ఎక్కడ ఉన్నాడు నీ జీవితంలో. ఒక మాట నేను ముగిస్తాను, చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఒక యవనస్తురాలు తమ స్నేహితులను తీసుకుని ఎక్కడికో పిక్నిక్ వెళ్తా ఉన్నారు. అవసరమైనటువంటి సామాగ్రి, అక్కడ కోడిగుడ్లు అట్లు వేసుకోవడానికి కోడిగుడ్లు, మసాలాలు, చిన్న స్టవ్, సామాగ్రి అంతా అవసరమైన సామాగ్రి అన్న కారు డిక్కీలో పెట్టుకున్నారు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు, బట్టలు ప్రిపేర్ చేసుకున్నారు, అక్కడ ఏమేమి కావాలో టెంట్లు తీసుకున్నారు, అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. తమ స్నేహితులతో కలిసి బయటకు వెళ్తూ ఉంది. ఆమె బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు తన తల్లి అందట, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో దేవుడు ఉంటాడమ్మా, సమస్యలు లేకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళు, ఆయన నీతో వస్తారు అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి అందట, అమ్మా ఆయన నాతో కూర్చోడానికి సీట్లు ఖాళీగా లేవు, ఒకవేళ ఆయన నాతో వస్తానంటే వెనకాల డిక్కీలో ఖాళీ ఉంది, డిక్కీలో కూర్చోమని అందట. వ్యంగ్యంగా మాట్లాడింది. తమ ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అనుకోని సందర్భంలో ఓ చోటకి వెళ్ళేసరికి భయంకరమైనటువంటి ప్రమాదం. కొండ చర్యలు విరిగి ఆ కొండ మీద నుంచి కింద పడిపోతున్నా. కారు దొల్లుకుంటూ కింద పడిపోతూ ఉంది. జాగ్రత్తగా వినండి, ఆ కారులో ఉన్నటువంటి వారందరూ చనిపోయారు. కానీ విషయం చెప్పనా, ఆ కారు దొల్లుకుంటూ కిందకి వెళ్ళిన తర్వాత కారు చెక్ చేస్తే కారులో ఉన్నటువంటి వీళ్ళు అట్లు వేసుకోవడానికి పట్టుకెళ్ళినటువంటి, వంట చేసుకోవడానికి పట్టుకెళ్ళినటువంటి కోడిగుడ్లో ఒక గుడ్డు కూడా పగలలేదట. ఇట్స్ రియల్. దాని అర్థం ఏంటి? డిక్కీలో ఉన్న గుడ్డు ఎందుకు పగలలే? ఆవిడ ఏమంది? డిక్కీలో కూర్చోము. ఆ డిక్కీలో కూర్చొని యేసయ్య తనతో ఉండుంటే ఏ రోజు ఆమె ప్రాణాలు పోయేవి కావు. మనం యేసయ్యని ఎక్కడ కూర్చోబెడుతున్నాం? మనం యేసయ్యకు ఏ స్థానం ఇస్తున్నాం? మనకు యేసయ్యకు ఏ చోటు ఇస్తున్నాం? మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, మన జీవన విధానములో, మన దైనందిత జీవితాల్లో మనం యేసయ్యకు ఏ స్థానం ఇస్తున్నాం? ఏ ప్లేస్ ఇస్తున్నాం? యేసయ్యకు నువ్వు ప్రథమ స్థానాన్ని ఇచ్చి నీ శరీరం మీద ఆయనకు అధికారాన్ని ఇస్తే, నీ హృదయంలో ఆయనకి స్థలం ఇస్తే, ఆయన దేవాలయమైనటువంటి, ఆయన ఆలయమైనటువంటి ఆయన శరీరాన్ని, ఆయన ఆత్మను, ఆయన హృదయాన్ని, నీ హృదయాన్ని ఆయనకు ఇవ్వగలిగితే, ఈ ఇంట్లో ఆయన నివాసం ఉంటే నీ జీవితంలో నీకే లోటు ఏమైనా. హల్లెలూయా. నీకు వచ్చే ప్రతి సమస్యలో ఆయన నీకు తోడే ఉంటాడు. నీకు ఎదురే ప్రతి కష్టంలో ఆయన నీకు తోడే ఉంటాడు. నీకు ఎదురే ప్రతి దుఃఖంలో ఆయన నీ కన్నీరు తుడిస్తాడు. నీకు ఎదురే ప్రతి సమస్యలో ఆయన నీకు సహాయం నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీతో ఉంటే నీకు లోటు ఏమీ ఉండదు. ఆయన నీతో ఉంటే సమస్యలు ఏమీ ఉండవు. ఆయన నీతో ఉంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు ఆయన దుడ్డుగర్ర, ఆయన దండము నిన్ను ఆదరించి, గాఢాంధకారపు లోయలైన ఆయన నిన్ను ధైర్యమైన మనస్సునిచ్చి నిన్ను సురక్షితంగా నిలబెడతాడు. ఆయన నీతో ఉంటే నీ కన్నీరు తుడబడుతుంది. ఆయన నీతో ఉంటే నీ దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది. ఆయన నీతో ఉంటే నీ అవమానము ఘనతగా మార్చబడుతుంది. ఆయన నీలో ఉంటే నీ పాపములన్నిటివి పరిహరింపబడి నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు. నిన్ను మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపమును ఆయన తొలగించి వేస్తాడు. ఏ రోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు నాకు తెలియదు, ఏ వేదనలో ఉన్నావు నాకు తెలియదు, ఏ శోధలో ఉన్నావు నాకు తెలియదు, ఏ ఇబ్బందులో ఉన్నావు నాకు తెలియదు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ యేసయ్య నీ తలుపు దగ్గర నిలుచుండి తడుతూ ఉన్నాడు, నేను లోపలికి వస్తాను అని. ఆయనకు నీ జీవితంలో స్థలం ఇస్తే, నీ ఇంటి మీద ఆయనకు అధికారం ఇస్తే, నీ శరీరం మీద ఆయనకు అధికారం ఇస్తే, నీ ఆత్మ మీద ఆయనకి అధికారాన్ని ఇస్తే, నీ మనస్సు మీద ఆయన అధికారం ఇస్తే, ఆయన నిన్ను సుభిక్షంగా ఆనందంగా ఉంచుటకు ఆయన సమర్థుడు. నీ పాపములన్నిటిని పరిహరించి నిన్ను ప్రాయశ్చిత్తార్థంగా ఆయన రక్తాన్ని కార్చిన వాడు కనుక నీకు పరలోకం ఇచ్చుటకు ఆయన సమర్థుడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకున్న ప్రతి స్థితిని మార్చుటకు ఆయన మాత్రమే సమర్థుడు. ఈరోజు నీ జీవితంలో యేసయ్యకి ఏ స్థానం ఇచ్చావు ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించి నీ స్థితిని మార్చుకో.
నీ పరిస్థితిని మార్చుకో. యేసయ్య ఇంకా బయటే ఉన్నాడేమో, ఇంట్లోనికి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ హృదయం నిండా యేసయ్యకు స్థలమే. మోకరించు, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. యువత నీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆదరించిన తండ్రి నీకు వందనాలు అయా. యువతని వీళ్ళ వాక్యం మొదలు నాటిపచ్చేయండి అయ్యా. నీ ఇంటిలోనే నీకు స్థలము లేదయ్యా. ఇగో నాయన, ఇగో తండ్రి, ఈరోజు ప్రభా ఇగో నీ ఆలయం నా శరీరంలో కూడా నాయన నేను నీకు అధికారాన్ని ఇవ్వలేకపోయానయ్యా. నాయన జీవితంలోనికి వస్తానని నేను ఆహ్వానించలేకపోతున్నానయ్యా. అయ్యా నా బ్రతుకులోనికి నువ్వు వస్తానని నేను ఆహ్వానించలేకపోతున్నానయ్యా. అయ్యా ఈ రోజు నేను ఆయన యువతండి ఇప్పటి వరకు నాయన తెలియని స్థితిలో ఉండిపోయాను. అయ్యా ఇక నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితం అంతా నీకు అప్పగిస్తాను, నా బ్రతుకు అంతా నీకు అప్పగిస్తాను, నా బ్రతుకులో నీ అధికారాన్ని ఒప్పుకుంటాను, నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నాను అయ్యా. అయ్యా యువతండి నాయన మా జీవితంలో కేంద్ర బిందువుగా మీరు ఉండండి అయ్యా. మా జీవితంలో అధికారాన్ని మీరు కలిగి ఉండండి అయ్యా. మా బ్రతుకుల మీద మీరు అధికారాన్ని కలిగి ఉండండి అయ్యా. మా మనసుల మీద అధికారాన్ని కలిగి ఉండండి అయ్యా. మీరే మహిమ పొంది నీ కృపలు బలపరచబడి ప్రభా యువతని ఎందరైతే నీ యొక్క వాక్యాన్ని విని వారి మనసులో నీకు అప్పగించారో, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారో నాయన, వారి జీవితంలో యేసు నామములో ఈరోజే అద్భుతాలు జరగడం ప్రారంభమగునుగాక. వారి జీవితాలు మార్చబడునుగాక. వారి కన్నీరు ఆనందంగా మార్చబడునుగాక. వారి దుఃఖం సంతోషమగునుగాక. రక్షణ ఆనందం వారు పొందుకుదురుగాక. వారి బిడ్డలు దీవించబడుదురుగాక. వారి కొరకు సఫలమగునుగాక. వారి దుఃఖం నాట్యముగా మార్చబడునుగాక. వారి కుటుంబల ఆశలను నెరవేర్చబడునుగాక. వారి మీద శాపము కొట్టివేయబడునుగాక. వారి దుఃఖం ఆనందంగా మార్చబడునుగాక. ప్రభా ఇగో తండ్రి, నిన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలోనికి మీరు వెళ్ళి నిన్ను ఆహ్వానించిన ప్రతి హృదయములో మీరు నివాసం ఉండి వారిని స్థిరపరచడానికి సిద్ధపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరే వారి జీవితాన్ని బలపరచమని, వారి కన్నీరును తుడవమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.